టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో కీలక హామీలు. మెగా డిఎస్సిపై మొదటి సంతకం. సామాజిక పెన్షన్లు 4,000 రూపాయల వరకు పెంపు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. దివ్యాంగులకు 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంపు. బీసీలకు 50 ఏళ్లకే 4,000 రూపాయల వరకు పెన్షన్. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున భృతి. తల్లికి వందనం కిందన చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు. రైతులకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం. వాలంటీర్ల గౌరవ వేతనం 10,000కు పెంపు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం నిర్మాణం. ఇసుక ఉచితం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా. భూ హక్కు చట్టం రద్దు. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు అందజేత. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ. పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం. నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ. ఆక్వా రైతులకు ₹1.50కే యూనిట్ విద్యుత్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ. చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు. ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల వరకు గౌరవ వేతనం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం. 217 జీవో రద్దుకు హామీ. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం. స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు. ఆడపిల్లల విద్య కోసం కలలకు రెక్కలు పథకం ప్రారంభం. ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలకు 10 లక్షల రూపాయల వరకు రాయితీ. ఎన్డీఏ తెచ్చిన 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు. బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు. ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం. అవుట్సోర్సింగ్. అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం. కాపు సంక్షేమం కోసం 15,000 రూపాయల కోట్లు ఖర్చు చేస్తారు. ఆదరణ పథకం కింద ఏటా 5,000 కోట్లు పరికరాలు. అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం. ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇల్లు కట్టించి ఇస్తారు. ధోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్లు. ఒడ్డెరలకు క్వారీల్లో 15% రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు. జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం. మంచి చేస్తామని హామీ. న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద 10,000 రూపాయలు. లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు. రాజధానిగా అమరావతి కొనసాగింపు. ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు. విజయవాడలో హస్ హౌస్ నిర్మిస్తారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల.